ఈరోజు మనం చెప్పుకోబోయే ఒక గర్వమైన కథ. అదే మన విజయవాడ కథ. నది ఒడ్డున పుట్టిన ఊరు, దేవత ఆశీర్వాదంతో ఎదిగిన నగరం, ప్రయాణికుల దారిగా మొదలై దక్షిణ భారతానికి ద్వారంగా మారిన కథ. ఒకప్పుడు కృష్ణా నది ఒడ్డున చిన్న గ్రామాలు మాత్రమే ఉండేవి. నది ఇచ్చిన నీరు వ్యవసాయానికి ప్రాణం పోసింది. ప్రజల జీవితం నదితోనే ముడిపడి ఉండేది. ప్రయాణికులు నది దాటేందుకు ఇక్కడ ఆగేవారు. అలా ఒక దారి ఒక ఊరుగా మారింది. ఇంద్రకీలాద్రి కొండపై కొలువైన కనకదుర్గమ్మ ఈ ఊరికి ఆత్మగా నిలిచింది. భక్తులు నమ్మారు, ఇక్కడ అడుగు పెట్టిన వారికి విజయం తప్పదు అని. అందుకే ఈ ఊరు విజయవాడగా మారింది. పండగల వేళ నది ఒడ్డు, కొండ, నగరం భక్తితో నిండిపోయేది. కాలం మారింది, రైల్వే మార్గాలు వచ్చాయి. విజయవాడ దేశంలోని కీలక రైల్వే జంక్షన్గా ఎదిగింది. ఉత్తరం నుంచి దక్షిణం, తూర్పు నుంచి పడమర అన్ని దారులు విజయవాడను తాకేలా మారాయి. ప్రయాణం పెరిగింది, వ్యాపారం పెరిగింది, ఉద్యోగాలు పుట్టాయి. విజయవాడ కేవలం ప్రయాణ నగరం కాదు, ఇది విద్యకు కేంద్రం, సంస్కృతికి చిరునామా, వ్యాపారానికి గుండె. బందరు రోడ్డు సందడి, భవానీ దీవి నిశ్శబ్దం, నది ఒడ్డున సాయంత్రాలు, ప్రతి దృశ్యం ఒక అనుభూతి. ఇక్కడ కథ భవనాలది కాదు, వంతెనలది కాదు. ఇది ప్రయాణికులకు ఆశ ఇచ్చిన ఊరి కథ, చదువు కోసం వచ్చిన విద్యార్థుల కథ, వ్యాపారంలో నిలదొక్కున్న కుటుంబాల కథ. విజయవాడ ప్రతి ఒక్కరిని తన వాళ్ళుగా స్వీకరించిన నగరం. నది ఇచ్చిన జీవితం, దేవత ఇచ్చిన దీవెన, ప్రయాణం ఇచ్చిన గుర్తింపు అన్నీ కలిసిన నగరమే మన విజయవాడ. విజయం కావాలంటే ఇక్కడ అడుగు పెట్టాల్సిందే. ఇదే విజయానికి చిరునామా మన విజయవాడ. ఈ కథ మీ మనసును తాకితే ఒక లైక్ చేయండి. ఇలాంటి ఊర్ల గర్వ కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అంటిల్ దెన్ బాయ్.